స్వాగతం టీడీఎం 24 న్యూస్ కు. 100 ఏళ్లు బతకచ్చు, కానీ ఎంత కాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం నిజంగా పెద్ద జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో, ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కంటలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆగురే. ఎందుకు ఆగమెందుక ఏడిపోతురు భయ్? మీరు కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి. ఆగమెందుకు చేస్తున్నావు? మీరు డిస్టర్బ్ అయ్యి అందరూ
స్పెషల్ ఏం లేదు, సరే దర్శనం చేసుకోవాలనిపించింది, సోమవారం దర్శనం చేసుకున్నాం. మళ్ళీ మా కేసీఆర్ మళ్ళీ మా సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు మా మాజీ సీఎం కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని మేము కోరుకున్నాం. మా భగవంతుని కూడా మనవి చేసుకుని విన్నపం చేసుకున్నాం. ఈరోజు మా మాజీ మేయర్ కానీ మా ప్రెసిడెంట్లు కానీ మా నాయకులతోటి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినాం. మంచిగా దర్శనం అయింది. అందరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడిని ఒకటే కోరుకున్నాం. ఎందుకంటే ఆనాడు మా కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు నాకు ఒక ఆర్డర్ ఇచ్చాడు మా కేసీఆర్ గారు. మల్లారెడ్డి గారు మనం అందరం కలిసి గాలిగోపురం మనం మొత్తం బంగారం ఇవ్వాలని చెప్పి ఆయన ఒక్క ఆదేశంతో నేను నా సొంతం 1 కిలో, మా తర్వాత మా నియోజకవర్గంలో దాతలతోటి 9 కిలోలు మొత్తం ఆనాడు గాలిగోపురానికి 10 కిలోల బంగారం ఇచ్చింది మేమే. మా దాతలతోటి అందరి సహకారంతో తీసుకొచ్చి ఈరోజు అదే సంతోషం అనిపిస్తుంది. గాలిగోపురం చూసినా యాదగిరిగుట్ట పునః ప్రారంభించుకున్నప్పుడు కూడా పూజలలో కూడా నేనే పాల్గొన్నాను ఫ్యామిలీతో. ఎందుకంటే మా కేసీఆర్ గారు తెలంగాణలో ఆయన ఒక్కటే తపన, తెలంగాణలో ప్రతి గుడి అభివృద్ధి చెందాలి, ప్రతి దేవాలయం అభివృద్ధి చెందాలి. మనోళ్ళందరూ కూడా ఉన్న దేవాలయాలను కూడా అక్కడ పక్క రాష్ట్రాలలో ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో చాలా భారీగా ఎత్తున యాదగిరిగుట్టను ఎటో తీసుకొచ్చింది. కానీ ఆ రోజు చాలామంది భక్తులకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం కానీ ఎవరైనా నిద్ర చేయాలన్నా కానీ పైన చేతురు, కానీ ఇప్పుడు ఆ సౌకర్యాలు లేవు. మరి ఎట్లయితుందో అది నాకు తెలిసలేదు. కానీ చాలామంది భగవంతుని దగ్గర నిద్ర చేయాలి, భగవంతుని సన్నిధిని వ్రతం చేయాలి అని ఉంటుంది. కానీ ఇంకా అప్పుడు సౌకర్యాలు లేవు. కానీ ఇంకా బాగా చేయవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలి, ఇంకా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే యాదగిరిగుట్ట మనకు పెద్ద పుణ్యక్షేత్రం, ఇంకా బాగా చేయాలని కూడా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పడదు కదా, ట్రస్ట్ బోర్డుకి మీరు ఏమైనా సూచన చేయదలుచుకుంటారు? TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం